ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతోంది? ఎన్ని చర్చలు జరిపినా పార్టీల పొత్తు ఎందుకు ముందుకు జరగటం లేదు? సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం వచ్చిందంటూ లీకులు ఇస్తున్నా అధికారిక ప్రకటన ఎందుకు రావటం లేదు? వరుస భేటీల్లో సాధించింది శూన్యమన్న అభిప్రాయం ఇరు పార్టీల కార్యకర్తల్లో ఎందుకు కలుగుతోంది? వేసవి మొదలు కాబోతోంది. రాజకీయ వేడి రగులుతోంది. దానికి ఎన్నికల భయం తోడవుతోంది. అయినా సరే టీడీపీ జనసేన అగ్రనేతలు మాత్రం ఎలాంటి చీకు చింత లేకుండా చల్లగా సేదతీరుతున్నారు. ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలకు టెన్షన్తో బుర్ర వేడికిపోతూ ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసి 2 సీట్లు ప్రకటించిన న్యూటన్ 3వ సూత్రం కూడా మరుగున పడిపోయిన నేపథ్యంలో ఇంకా జాప్యం ఎన్నాళ్లు అని క్షేత్రస్థాయి నేతలు ప్రశ్నించుకుంటున్నారు. అయినా నేతల్లో మార్పు రాలేదా, లేక అన్నీ మాట్లాడుకొని గుంభనంగా ఉంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆదివారం మలిదపా భేటీ అయిన తర్వాత కూడా సీట్లపై ఎలాంటి ప్రకటన రాలేదు. అంతా అయిపోయింది, అధికారిక ప్రకటనే తరువాయి అంటూ అనుకూల మీడియా కథనాలు వండి వారుస్తోంది. కొన్ని స్థానాలకు అభ్యర్థులను మీడియా ప్రచారం చేసిందే తప్ప నేతలు నోరు మెదపడం లేదు. పవన్ ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడదామనుకుంటున్నారు. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ సైతం చేశారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా అంటే లేదనిపిస్తోంది. వైసీపీ ఒక పక్క విడతల వారీగా జాబితాలు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు తిరస్కరించిన తాలూకాయలను చేర్చుకోవటం మినహా ఆ రెండు పార్టీలు చేస్తున్నదేమిటో అర్థం కావటం లేదు. ప్రత్యర్థులు ఏకం కాకూడదని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. వైసీపీ కూడా ఇప్పుడు అదే ధోరణిలో వెళ్తోంది. టీడీపీ జనసేన పొత్తు కుదరకూడదనే భావిస్తోంది. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదంటూ కవ్విస్తోంది. ఒంటరిగా పోటీ చేసి చూడాలంటూ రెండు పార్టీలను సవాల్ చేస్తోంది. అయినా ఇరు పార్టీలు అలాంటి సవాళ్లను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని పవన్ కళ్యాణ్ స్పష్టంగానే చెప్తున్నారు. అంతవరకు బానే ఉంది. అయితే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఆ సంగతి ఎవరు ఎప్పుడు చెబుతారు అన్నదే పెద్ద ప్రశ్న. జనసేనకు టీడీపీ 30 సీట్లిస్తే గొప్ప అన్న చర్చ జరుగుతోంది. 50 సీట్లకు తక్కువ తీసుకోకూడదని కొందరు జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగినప్పుడు ఆశావహుల్లో చాలా మంది జనసేన నేతలకు టికెట్లు వస్తాయన్నది వారి ఆలోచన. ఆదివారం 2 దఫాలుగా అగ్రనేతలు సమావేశమయ్యారు. చర్చించిన అంశాలపై అధికారిక ప్రకటన రాకపోయినా 20 నుంచి 30 అంటూనే ఫైనల్గా 27 దగ్గర ఆగుతుందని టీడీపీ అనుకూల మీడియాలో వాయువేగంతో కథనాలొచ్చేశాయి. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల పేర్లు కూడా రాసేశారు. ఈ నెల 8 మరోసారి భేటీలో సీట్లు ఫైనలైజ్ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే 50 సీట్లొస్తేనే మంచిదన్నది జనసైనికుల మాట. పైగా పోటీ చేసిన చోటల్లా గెలిచే అవకాశం లేదు కాబట్టి కనీసం 30కి పైగా గెలుస్తామన్నది మరో ఆశ. గెలిచిన స్థానాలు 30 దాటితేనే ఎన్నికల తర్వాత టీడీపీతో బేరమాడేందుకు కూడా ఛాన్స్ ఉంటుందని వారు లెక్కలేసుకుంటున్నారు. అప్పుడే పవన్కు డిప్యూటీ సీఎం పదవి కోరాలన్నా, అవకాశాన్ని బట్టి సగం రోజులు సీఎం పదవి అడగాలన్నా వీలుంటుందని ఎదురుచూస్తున్నారు. వారి ఆలోచన బాగానే ఉన్నా సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వస్తేనే కార్యకర్తలకు కూడా క్లారిటీ ఉంటుంది. జనసేన డిమాండ్లను అర్థం చేసుకునే టీడీపీ జాప్యం చేస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. బలం లేని చోట్ల కూడా జనసేన టికెట్లు అడగడమే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. జనసేన కోరినట్లుగా కోస్తాలో ఆ పార్టీకి 40 స్థానాలకు పైబడి ఇవ్వటం కుదరదన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. అది వాస్తవం కూడా. జనసేన మాత్రం నౌ ఆర్ నెవర్ అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు డిమాండ్ చేసి తీసుకోకపోతే తర్వాత నష్టపోతామన్న ఫీలింగ్ వారిలో ఉంది. ఈసారి ఓడిపోతే జనసేనకు కాపు సామాజిక వర్గం బలం కూడా తగ్గిపోతుందన్న భయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది. అందుకే పొత్తు ప్రకటన జాప్యం అవుతుందని చెప్పక తప్పదు. ఒక్కటి మాత్రం నిజం, ఈ దాగుడు మూతలు ఎక్కువ రోజులు సాగవు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.